హలో ఆల్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఆయుర్వేదం అనేది మన భారతీయ ప్రాచీన చికిత్సా విద్యా వ్యవస్థ. సో ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి చికిత్స ఉందని మన పెద్దలు చెప్తూనే ఉంటారు. సో అటువంటి ఆయుర్వేదాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ డిస్కవర్ ఆయుర్వేద అన్న మిషన్ని డిస్కవర్ ఆయుర్వేద అన్న మిషన్ ద్వారా ఇంకా దాంట్లో ఏ వ్యాధులకి ఏ చికిత్స చేయొచ్చు అని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు బైరగోని శ్రీనివాస్ గౌడ్ గారు. ఈరోజు వారు మనతో ఉన్నారు. వారు ఎంతమందిని గైడ్ చేశారు, ఇంకా ఎలాంటి వ్యాధులకి మనకి ఆయుర్వేదాలో చికిత్స ఉంది అనేసి తెలియజేస్తారు. సో వెల్కమ్ శ్రీనివాస్ గౌడ్ గారు. నమస్తే మమత గారు. నమస్తే అండి. సో మేము విన్నాము ఇలా కెన్యా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు వాళ్ళ డాటర్ ఐస్ అనేవి బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ చేయించినందువల్ల లాస్ అయ్యారు ఐస్ అనేసి. సో మేము న్యూస్లో చదివాము ఏంటంటే మీరు వాళ్ళకి సజెస్ట్ చేశారు. సో ఇలా మన ఇండియాలో ఆయుర్వేదం చికిత్స అనేది ఉంటుంది, దాని ద్వారా ఎలాంటి వ్యాధినైనా మనం ట్రీట్ చేయొచ్చు అనేసి. సో వాళ్ళకు ఒక సజెషన్ అయితే మీరు ఇచ్చారు, డెఫినెట్గా ఐస్ వస్తాయి, ఈ ఆయుర్వేదాన్ని ఒకసారి చూడండి, ట్రై చేయండి అనేసి. అది సక్సెస్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ని వాళ్ళు కలిశారు, వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు. సో దాని గురించి మాకు వివరంగా చెప్తారా? అసలు ఏం జరిగింది, మీరు వాళ్ళకి ఎలా సజెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు ఎలా ఇక్కడికి వచ్చారు మిమ్మల్ని నమ్మేసి, అదంతా వివరంగా చెప్పండి. నాకు ఆయుర్వేదతో నాకేం సంబంధం లేదండి. ముందు నేను ఒక బిజినెస్ కన్సల్టెంట్ని. వ్యాపార నిమిత్తం నేను ఒకసారి 2019లో కెన్యా వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో నాకు రాయిలా ఒడింగా, ఆయన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ గారు, వారు నాకు మంచి మిత్రులు. వాళ్ళ ఇంటికి నేను బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కూతుర్ని చూశాను నేను. ఆమె కళ్ళు కనపడకుండా కనిపించింది. అంతకుముందు చూసినప్పుడు మాత్రం ఆమె బాగానే ఉండింది. ఎందుకంటే ఇట్లా ఈమెకి ఏం ప్రాబ్లం అని అడిగితే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ని క్యూర్ చేయడానికి ఏదైతే రేడియేషన్ థెరపీస్ ఏదైతే ఉన్నాయో, కీమోథెరపీ అవన్నీ చేస్తుంటే ఆమెకు కళ్ళు గ్రాడ్యువల్గా కళ్ళు పోయినాయండి అని చెప్పాడు ఆయన. చెప్తే మరి మీరు ఏమన్నా ప్రయత్నం ఎందుకు చేయలేదంటే, ఆయన చాలా అన్ని దేశాలకి ఇజ్రాయెల్ వెళ్ళారు, తర్వాత జర్మనీ వెళ్ళారు, తర్వాత చైనా వెళ్ళారు. అన్నీ ఈ యాజ్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఉండే కాంటాక్ట్స్ అన్నీ యూజ్ చేసుకొని ఆయన అన్ని ప్రయత్నాలు చేశారు. చైనాలో కూడా ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్ కూడా చేశారు ఆయన. అయినా ఆమెకు అక్కడ కళ్ళు రాలేవు. కాగా ఆమెకి ఈ చైనా ఆక్యుపంక్చర్ విధానం ఏదైతే ఉందో అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఆమె బాధ ఎక్కువైపోయింది ఆమెకు. తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ఏం డిసైడ్ ఏంటంటే, ఇంకా మేమేం ట్రీట్మెంట్ చేయిద్ది మీకు, ఇంకా ఈ మనిషి బతుకున్నది ఇంతే చాలు అనే లెవెల్కి వచ్చేసిండ్రు వాళ్ళు. అయితే నేను అన్న మరి ఆమెను కన్విన్స్ చేద్దామని నేను ఆయుర్వేద మీరు ట్రై చేసిండ్రా అని అడిగితే, ఆయుర్వేద అంటే వాళ్ళకి తెలియదు. కానీ రైలా ఒడింగా గారు ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండు, ఆయన మీరు చెప్తే నేను పంపిస్తా అన్నాడు ఆయన. కానీ వాళ్ళ సిస్టర్ ఒక ఆమె, చిన్న ఆమె, విన్నీ ఒడింగా ఆమె పేరు. ఈ పేషెంట్కి పేరేమో రోస్మేరీ ఒడింగా. అయితే వాళ్ళ చెల్లె ఆమె షీ ఈజ్ ఆల్సో ఎంపీ ఇన్ కెన్యాలో. అయితే ఆమె ఏమంటుందంటే, మీరు వద్దండి, ఇక్కడ ఇండియాలో విచ్ ఆంటింగ్ విచ్ క్రాఫ్ట్, తర్వాత కషాయాలు అది వేసి ఏం చేస్తారో తెలియదు. అంటే మన దేశం యొక్క ఎక్స్పోజర్ అలా ఉండిందండి. అంటే మనము అంత క్రూడ్ అని ఏమీ తెలియదని ఉద్దేశం వాళ్ళు అట్లా ఉండింది వాళ్ళకి. తప్పులేదు, అది అట్లాగే మనది అట్లనే ఎక్స్పోజ్ ఉండేది. సరే అది అట్లా కాదండి, చాలా మంచి చాలా బాగుండేటి హైజీన్గా ఉండే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఆయుర్వేదాలో, నేను మీకు కావాలంటే సజెస్ట్ చేస్తానంటే, సరే మీరు చేయండి, మేము బాగుంటే చేస్తామని వాళ్ళు అన్నారు, మేము పంపిస్తామని.
తర్వాత ఆ బర్త్డే అప్పుడు నా పైన వచ్చేసింది. అదే నేనైతే వాళ్ళకి చెప్పినా కదా, నేను చెప్పిన తర్వాత మరి నేను ఎక్కడ చూడాలి ఇది అని నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. మీరు అప్పుడు ఆ ఫీల్డ్లో లేరు? లేను నేను, కంప్లీట్గా. అయినా కానీ నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన. సెర్చ్ చేసి కేరళలో ఒక ప్లేస్లో 500 బెడెడ్ హాస్పిటల్, కేరళలో 500 బెడ్ హాస్పిటల్. అది ఒట్టి ఆయుర్వేదానే చేస్తారు, ఒట్టి కళ్ళకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు. కనీసం ఒక 400 years నుంచి అదే సేమ్ మెడిసిన్ తరతరాలుగా యూజ్ చేస్తూ వస్తున్నట్టు. అది ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి తెలుసుకున్నారు? ప్రత్యేకంగా వెళ్ళి తెలుసుకున్నాను, సెర్చ్ చేసి తెలుసుకొని వాళ్ళకి నేను ఈ రిపోర్ట్స్ చూపించాను. నేను రిపోర్ట్స్ చూస్తే వాళ్ళు చూసి మేము ఇంప్రూవ్మెంట్ చేస్తాం డెఫినెట్గా, 100% ఇంప్రూవ్మెంట్ గ్యారెంటీ ఇవ్వం, కానీ తప్పనిసరిగా మేము చేస్తామని చెప్పాను. సరే నేను ఇట్స్ నథింగ్ లైక్ ట్రయింగ్ కదా, ఇంత ట్రై చేస్తే తప్పేముంది అని చెప్తే వాళ్ళు అక్కడ ఆ ఫోటోలు, అక్కడ ఉండే హైజీన్ ఉండే సిస్టమ్ అదంతా విన్నీ ఓడింగాతో మళ్ళీ డాక్టర్తో మాట్లాడితే ఆమె మాట్లాడి డాక్టర్ వీళ్ళు కూడా కన్విన్స్ చేసి చెప్పారు, వీళ్ళు హాస్పిటల్ వాళ్ళు మేము ఏం చేస్తాం ట్రీట్మెంట్ అని చెప్పారు వాళ్ళు. చెప్పి ఆమెకు అప్పుడు పంపించారు. ఆమె ఒక్కతే వచ్చింది, ఒక అటెండెంట్ తీసుకొని వచ్చింది ఆమె అక్కడ నుంచి. పేషెంట్ ఎవరైతే ఉన్నారో రోస్మేరీ ఓడింగా ఒక్క ఆమెనే ఆల్ ద వే ఆమెనే వచ్చింది. అంటే వాళ్ళు మన మీద నమ్మకంతో పంపించారు. వాళ్ళు పంపించినాక ఒక 1 month ట్రీట్మెంట్ చేసిండ్రు ఇక్కడ జూలైలో. అయితే ఆగస్టులో మళ్ళీ వెళ్ళిపోయింది ఆమె, ట్రీట్మెంట్ అయిపోయింది. 21 days అట్లా చేసిండ్రు. తర్వాత ఆమె వెళ్ళిపోయింది. మెడిసిన్ అది తీసుకోమని చెప్పిండ్రు. 3 months, ఒక 6 months తర్వాత మళ్ళీ రమ్మన్నారు. అప్పటికే ఆమెకు కొంత ఇంప్రూవ్మెంట్ ఉంది, షీ వాజ్ హ్యాపీ అప్పటికే. తర్వాత ఆమె అక్కడ వెళ్ళిపోయాక నాకు 3 months తర్వాత నాకు రాయలా ఓడింగ గారు ఫోన్ చేసి మా కూతురికి కళ్ళు వచ్చినాయి, ఇది చాలా నాకు మేము మిరాకిల్ అయిందండి, మీరు ట్రై చేస్తే తప్పేముంది, మిరాకిల్ కావచ్చు కదా అన్నారు. మిరాకిల్ అయింది శ్రీనివాస్, మా ఇంట్లో మా కూతురు వాళ్ళ పిల్లల్ని చూస్తుంది. నౌ షీ కెన్ సీ అవర్ చిల్డ్రన్, డాటర్స్ని చూస్తున్నది ఆమె కలర్స్ ఏర్పాటు చేస్తుంది, వెహికల్స్ చూస్తున్నది ఆమె అని ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడి చెప్పింది అతను. సరే అది అయింది. తర్వాత మళ్ళీ మెడిసిన్స్ వాడుతున్నది ఆమె. 19 తర్వాత 20లో మళ్ళీ రావాల్సింది ఉండే వాళ్ళకి కేరళకి డ్యూ రివ్యూ ట్రీట్మెంట్ కొరకు. కాకపోతే ఆమెకు 20లో రావడం వీలు కాలేదు, కరోనా ఉండింది. 2021 2 సంవత్సరాలు రాలేకపోయింది, వాళ్ళకి రావాలని ఉన్నా కానీ. 22nd వాళ్ళు ఫిబ్రవరిలో వచ్చారు. వచ్చి వాళ్ళు ఈవెన్ రాయలా ఓడింగా కూడా వచ్చిండు. నేను చూస్తా ఇది ఏం హాస్పిటల్, ఇంత బాగుంటాయి, ఇది ఎట్లా ఉంటుందని. ఆయన వచ్చాడు, ఆయన వచ్చిండు. తర్వాత వాళ్ళు ప్రోటోకాల్తో ఉన్నారు. తర్వాత నేను ప్రైమ్ మినిస్టర్, నేను కూడా ఒకసారి మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను నరేంద్ర మోడీ గారిని కలుద్దామంటే నేను జనరల్గా ఆయనకి యాజ్ ఎ బిజినెస్ కన్సల్టెంట్ నేను ఫెసిలిటేట్ చేస్తాను. అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ పిఎం ఆఫీస్కి రాయడము, వాళ్ళు నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది. అప్పటికి మేము 3-4 times ప్రైమ్ మినిస్టర్ మేము కలిసినాం ఆయనతో, రాయలా ఓడింగా గారితో. అయితే ఈసారి మనం కలుద్దామంటే నేను ఒక ఇష్యూ అంతా రాసి ప్రైమ్ మినిస్టర్ గారికి పంపిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఫిబ్రవరిలో. ఇదంతా ఇష్యూ అంతా రాసి చెప్పాను నేను ప్రైమ్ మినిస్టర్ గారికి. చెప్తే ఆయన అక్కడ నుంచి కాల్ వచ్చింది నాకు, ప్రైమ్ మినిస్టర్ పిఎం ఆఫీస్ నుంచి. అయితే మేము ఢిల్లీ వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. ఆమె రోస్మేరీ అక్కడే ట్రీట్మెంట్ చేస్తుంది, నేను రాయలా ఓడింగా గారు వెళ్ళిపోయినాం మేము అక్కడ. ఫిబ్రవరి 12th నాడు ఢిల్లీలో ఉన్నాం మేము. 13th నాడు మాకు మోడీతో మీటింగ్ ఉండింది, మోడీ గారితో మీటింగ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఈయన చెప్పాడు ఇట్లా జరిగింది, ఈమె కళ్ళు వచ్చినాయి అని అన్న విషయం చాలా ఎమోషనల్గా మాట్లాడింది. చాలా బాగా ఆయన విన్నాడు, అదంతా విని చాలా అప్రిషియేట్ చేసిండు. తర్వాత ఆయన 27th ఫిబ్రవరికి మన్ కీ బాత్లో ఈ విషయం మాట్లాడింది. నేను 5 minutes మాట్లాడిండు. మీరు ఫిబ్రవరి 22nd నా దగ్గర ఒక వీడియో ఉంది. ఆయన మొత్తం ఆయన స్టోరీ అంతా ఎమోషనల్గా ఎట్లా ఉన్నది జరిగింది ఆయన మాట. అంటే ఇదంతా బై ఛాన్స్ నేను చూడడము,
నాకు కూడా ఆయుర్వేదాలు ఎంత పవర్ఫుల్ ఉంటుందన్న విషయం పూర్తిగా తెలియదు. కానీ మనం ఆయుర్వేద అయితే గొప్పది, వేదాలకి వెళ్ళి వచ్చింది మా ఇది కూడా. మనం ఎందుకు ట్రై చేయొద్దు, చేస్తే మన దేశం కూడా పేరు వస్తుంది కదా, మన మన ఆయుర్వేద కూడా అప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది బయట దేశాలకి అనేది నాకు ఉద్దేశంతో చేసినాం ఆమెకు. అయితే ఆమె అట్లా కళ్ళు రావడం జరిగింది. కళ్ళు రావడం జరగడంతో నాకేమనిపించిందంటే, చాలామంది ఈ కన్వెన్షనల్ మెడిసిన్ సిస్టంలో, ఈ ప్రస్తుతం ఉండేటువంటి అలోపతిక్ సిస్టంలో చాలా మెడిసిన్ చాలాసార్లు మనం వింటుంటాం, ఇంకా డాక్టర్లు ఇంకా ఏం చేయలేమండి, వి కాంట్ డూ ఎనీథింగ్ ఇంకా అయిపోయిందండి అని అంటారు. కానీ వీళ్ళు వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్ సిస్టమ్కి మనం పోము, ఎందుకంటే మనకు తెలియకపోము, తర్వాత రిస్క్ ఎందుకు అట్లా అనుకుంటారు. కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే, ఈ కేరళలో ఈ జరిగినటువంటి ఏదైతే వైద్యం ఉన్నదో ఆయుర్వేదము అనేది మనము కొత్తగా కనుగొన్నది ఏం లేదు, ఒట్టి డిస్కవర్ చేసినాం దాన్ని. అంటే వాళ్ళు తెలియని విషయం మనకు తెలియజేస్తున్నాం పబ్లిక్కి. ఆల్రెడీ ఉంది, ఇట్ ఈజ్ ఓన్లీ అ డిస్కవరీ. ఆయుర్వేదాలో మనము ఎన్నో ఎయిల్మెంట్స్కి, ఎన్నో వ్యాధులకి నిజానికి చాలా మనకి చికిత్సలు ఉన్నాయండి. ఉన్నా కానీ చాలామందికి తెలియక అది మనం యూజ్ చేసుకోవట్లేదు. అంటే మనం దాని వైపు వెళ్ళట్లేదు కాబట్టి ఆల్రెడీ ఉన్నాయి, అదే మరి ప్రొసీజర్స్ వెళ్ళట్లేదు. ప్రస్తుతం ఉండే డాక్టర్స్ కూడా అట్లాంటి సజెస్ట్ చేయరు. మీరు ఎప్పుడైనా చూసిండ్రా ఏదైనా డాక్టర్ ఇది మాతో కాదండి ఆయుర్వేదాల ప్రయత్నం చేయని? ఎవరైతే నేనైతే ఎప్పటికీ వినలేదు నేను మాట. అదే మెడిసిన్స్, ఈ మెడికల్ సిస్టమ్కే అది చాలా వ్యతిరేకం. ఏదైనా స్లో అని అది కానీ కాకుండా వీళ్ళు ఏదైతే ఈ మెడిసిన్ అనేది ఉందో ఇదంటే ఒక పెద్ద మాఫియా. అంటే ఇది దాపితే వేరేది లేదు అనేది ఒక ఇంప్రెషన్ అనేది పబ్లిక్లో చేసిండ్రు. అది సపోజ్ మీరు ఏదైనా ఆయుర్వేద వాడితే కూడా మీరు ఇవన్నీ క్రూడ్ మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తారండి, కరెక్ట్ కాదు అని కూడా అంటుంటారు కాదా. సరే, అయితే నాకేమనిపించిందంటే దీని తర్వాత ఇలాంటి ఇంకా ఏమున్నాయని కొంచెం పరిశోధన చేసిన నేను ఇంకో కొన్ని ప్లేసెస్ తిరిగాను నేను. దాంట్లో వేరే వ్యాధులకి ఇంకెక్కడెక్కడ ఇట్లాంటి టఫ్, ఈవెన్ పార్కిన్సన్ అనేది ఒక డిసీజ్ అండి. పార్కిన్సన్ సిండ్రోమ్ అనేది అది కూడా ఒక లెవెల్ తర్వాత వాళ్ళు ఏం చేయలేరు డాక్టర్లు. మీరు ఇట్లనే కంటిన్యూయేషన్ అవుతారండి, మీరు ఇదే మెడిసిన్ వాడండి అని చెప్పేస్తారు. అట్లా కాకుండా దాన్ని కూడా క్యూర్ చేసేటట్టున్నది. నేను అది కూడా నేను ప్రూఫ్ తీసుకున్నాను నేను. అయితే ఇట్లాగే క్యాన్సర్ అయితే చాలా డ్రెడ్లీ డిసీజ్. అది చాలామంది క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా మనం అయిపోయింది అనుకుంటాం, మన చివరి రోజులు అనుకుంటాం మనం. అట్లాంటివి కూడా నేను కొన్ని ప్లేస్లలో నేను కనుగొన్నాను. నాకు నేను డిస్కవర్ చేశాను. అక్కడ నాకు కొన్ని కనిపించాయి నాకు. అంటే వాళ్ళకు అక్కడ వాళ్ళు ప్రూవెన్ కేసెస్ ఉన్నాయి. వాళ్ళు అంటే బాగా అయిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. నేను ఈ మధ్య ఒక సిలిన్ డియాన్ అనే ఒక వెరీ సింగర్, వెరీ ఫేమస్ సింగర్, స్టిఫ్డ్ పర్సన్ సిండ్రోమ్ అని ఉంది. అవి అంటే ఆమె ఏంటంటే అది ఈ న్యూరలాజికల్ డిసార్డర్. ఆమె షీ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్. ఆమెకు ఏదైనా, ఏ ప్రపంచంలో ఎంతైనా చేయగలుగుతుంది. కానీ ఆమె ఇప్పుడు అలా చివరి స్టేజ్లో ఉన్నట్టుగా నేను న్యూస్లో చూసిన. నేను ఆమె కనుక అట్లాంటిది ఇది ఆయుర్వేద కనుక వాడితే, నేను ఒక ఆయుర్వేద డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈ స్టిఫ్డ్ పర్సన్ సిండ్రోమ్ అనేది చాలా ఈజీగా చికిత్స చేసేటట్టుగా ఉంటుందంట వాళ్ళ దగ్గర. ఎంత విచిత్రం. ఆమెకు మొత్తం ఇంటర్నేషనల్ వరల్డ్లో ఎక్కడ క్యూర్ కాంది కూడా మన దేశంలో ఆయుర్వేదతో క్యూర్ అవుతుందండి, నేను గ్యారంటీ ఇస్తాను. అంటే 100% క్యూర్ అవుతుందని కాదు, బట్ వీ కెన్ ట్రై. అంటే మన దగ్గర ఆయుర్వేద కూడా ఇంకా దాన్ని ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆయుష్ దాన్ని ఏది మన ఆయుర్వేదది కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ పెట్టి దానికోసం ఆ మినిస్ట్రీ చేస్తుంది ఇప్పుడు. ఆ మినిస్ట్రీ ద్వారా కూడా మనం ఏమైనా ఉంటే తీసుకోవచ్చు, మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే. సో
ఇప్పుడు మీరు డిఫరెంట్ అన్ని డిసీజెస్ గురించి అవన్నీ చెప్పారు. ఇప్పుడు వీటి గురించి ఎవరైనా మాకు చికిత్స కావాలి అంటే మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీరు కరెక్ట్ అంటే గైడ్ చేస్తారా? మీరే వాళ్ళకి ఫలానా చోటికి వెళ్ళాలి ఇలా అన్ని మీరే గైడ్ చేస్తారా? చేస్తానండి. అంటే మన ఏవైతే ఉన్నదో మనం కరెక్ట్గా గైడ్ చేసి నేను వాళ్ళకి చెప్పాలనే ఉద్దేశమే నాకు. సో అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు ప్రతి ఆల్మోస్ట్ మన ఇండియాలో ఎక్కడెక్కడ అదే నేను ఇంకా డిస్కవర్ చేస్తూనే ఉన్నాను. ఈ కళ్ళకి ఎట్లయితే బాగున్నదో పార్కిన్సన్కి చూశాను, క్యాన్సర్కి చూశాను, రుమాటిడ్ ఆర్థరైటిస్కి కూడా చూస్తున్నాను. అది కూడా ప్రూవెన్ కేసెస్ ఉన్నాయి అవి. అయితే ఉద్దేశం అయితే అదే అండి, మన దేశంలో ఆయుర్వేదాన్ని మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం మంచిదని. అదృష్టవశాత్తు మనకు దేశంలో ఇప్పుడు కంట్రీలో మనకు అది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా మనము చేయొచ్చు అనేది మనకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు అయితే ఇది ఓన్లీ కేరళ బేస్డ్ అంటారా, లేకపోతే మీరు డిఫరెంట్ ఎయిల్మెంట్స్కి ప్రత్యేక చోట్లు ఉన్నాయి, సో అక్కడికి వేరే స్టేట్స్లో అంటే కేరళలో ఎక్కువ ఆయుర్వేదం ఉంది కనుక కేరళకు ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఉంది. అది వేరే ప్లేస్లలో కూడా ఉన్నారు. అది మన దగ్గరలో ఉండే ప్లేసెస్ కూడా ఉన్నాయి మనకు. చాలా మనం అవి డిస్కవర్ చేయాలి అంతే. కేరళ కూడా ఉంది, కేరళలో ఎక్కువ డెఫినెట్గా దర్ ఈజ్ ఎడ్జ్ ఉంది వాళ్ళకి. కేరళకి వాళ్ళకు ముందు నుంచి వాళ్ళు సమ్ 100 years 200 years ఇప్పుడు ఈ ఇది చెప్పింది అయితే 400 years నుంచి కూడా వాళ్ళు అదే సేమ్ ఆయుర్వేదంలో చేస్తున్నారు. వితౌట్ ఎనీ అదే మధ్యలో చేస్తున్నారు, కంటిన్యూగా చేస్తూ వాళ్ళు ఇంకా దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మనకి ఇంకా అందిస్తూనే ఉన్నారు. అదే సో ఈ డిస్కవర్ ఆయుర్వేద మిషన్ దీని ద్వారా మీరు ఇంకా ప్రజలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఎటువంటి సహాయం అందజేయాలి? అంటే నేనేమనుకుంటున్నా అంటే ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నట్టే, మనము ఓకే మనం ఏదైతే కన్వెన్షనల్ మెడిసిన్ వాడుతున్నామో వాడచ్చు, కానీ మనం అక్కడ క్యూర్ కానప్పుడు మనము బాడీ రెసిస్టెన్స్ కాకముందే ఇప్పుడు అనవసరమైన మెడిసిన్ తీసుకొని అయ్యే కంటే ముందే మనం వై డోంట్ వి షిఫ్ట్ టు సో ద అన్కన్వెన్షనల్ మెథడ్స్ అండి. ఆల్టర్నేటివ్ మెడిసిన్ టుడే ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అడ్వాంటేజ్ అయిపోయింది. మన ఇండియాలోనే ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద వరల్డ్ నుంచి అది వచ్చి చూస్తున్నారండి. ఓకే, ఇదంతా మనకి మళ్ళీ వేదాలను మళ్ళీ పునరుద్ధరించడం లాగా కనిపిస్తుంది మనకి చూస్తుంటే. యాక్చువల్లీ ఇట్స్ అసలు గ్రేట్ మిషన్ మీరు చేసేది. అసలు ప్రజలకి ఇది చాలా ఉపయోగపడాలని కోరుకుందాము. మీ డిస్కవర్ ఆయుర్వేద వల్ల ప్రజలు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ ద్వారా ఇంకా ఈ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు.